హలో ఎవ్రీవన్. ఈ మధ్యలో నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నానండి. మార్నింగ్ అయితే హాస్పిటల్‌లో పేషెంట్స్‌కి ట్రీట్ చేస్తున్నాను. అలాగే ఈవినింగ్ ఎవరికైనా థెరపీ చేయించాలి అని అంటే గనక వాళ్ళకి థెరపీ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. అలాగే నాకు ఈ మధ్యలో ఒక చిన్న డౌట్ కాదండి, కన్ఫర్మేషన్ అయింది. ఏంటి అంటే మనం మాట్లాడేది కరెక్ట్ అయినప్పుడు, అది ఎదుటి వాళ్ళకి నచ్చనప్పుడు వాళ్ళు ఎన్ని ఆర్గ్యూస్ అయినా చేసుకోవచ్చండి. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పింది, మనం మాట్లాడేది కరెక్ట్‌గా ఉంటే ఎదుటి వాళ్ళు ఎన్ని ఆర్గ్యూ చేసుకున్నా మనం మాట్లాడే దాని ముందు వాళ్ళు మాట్లాడలేరు. అండ్ ఇంకొకటి ఏంటి అంటేనండి, ప్రతి ఒక్కళ్ళకి కాన్ఫిడెంట్ అయితే ఉంటుందండి. ఈ కాన్ఫిడెంట్‌ని ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు మాటలతో తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళకి నేను మాట్లాడేది కరెక్టే కదా, ఎందుకు వీళ్ళు ఇలా నన్ను ఆర్గ్యూ చేసినట్టు, నన్ను డిసప్పాయింట్ చేసినట్టు తక్కువ చేసి మాట్లాడుతున్నారనే బాధ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. కానీ కొంతమంది మాటల్ని అర్థం చేసుకోరండి. ఇంకా తక్కువ చేస్తూనే, ఇంకా మేము చెప్పింది మీరెందుకు వినరు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలు విన్నప్పుడు మనం వాళ్ళకి ఏ సమాధానం చెప్పినా అర్థం కాదండి. కానీ నాకు తెలిసినంత వరకు ఒక టైం అనేదైతే ఉంటుందండి ప్రతిదానికి. ఆ టైం దాటితే మనము ఎంత నిగ్రహించుకోవాలనుకున్న కోపాన్ని గానీ, మన మాటల్ని గానీ మనం నిగ్రహించుకోలేము. ఇది నిజమే కదండీ! మీరెప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశారా? నేనైతే ఫేస్ చేశానో లేదో కూడా గుర్తులేదు. బట్ నేను అనుకునేది ఏంటి అంటే, ఎవరైనా ఒక మాట అనుకుంటే ఆ మాట కరెక్ట్ అయినప్పుడు దాని మీద నిలబడాలి.